తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు పెనుదుమారం రేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య ఉన్న విభేదాలను ఇది మరింత పెంచుతుంది. ఒడిశాలోని నైనీ బొగ్గుగని టెండర్ల కేటాయింపు ప్రక్రియలో జరుగుతున్న భారీ కుంభకోణం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య ఈ టెండర్ల వ్యవహారంలో తీవ్రమైన పంచాయతీ నడుస్తుంది. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ల నిబంధనల్లో మార్పులు చేసి కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టే కనిపిస్తుంది. తమకు నచ్చిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని అర్హులైన ఇతరులను పోటీ నుంచి తప్పించడం దుమారానికి కారణమవుతుంది. అసలు ఏంటి నైనీ బొగ్గుగని కుంభకోణం? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణికి ఉన్న లింక్ ఏంటి? ప్రభుత్వంలో పుట్టిన బొగ్గు గనుల ముసలం వెనుక వాటాల పంచాయతీ కనిపిస్తుంది. గనులను తమవారికే కట్టబెట్టేందుకు ముఖ్య నేత, గట్టి నేత, కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరికి ఒప్పందానికి వచ్చి ఏటా వచ్చే 1600 కోట్లు. అవును, మీరు వింటున్నది నిజమే. అక్షరాల 1600 కోట్ల ఆదాయాన్ని పంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇది అసలు వివాదానికి కారణమైంది, రచ్చ రంబోలా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి పుట్టి ముంచనక్కర్లేదు. ఆ పార్టీ నేతలు చాలు అంతం చేయటానికి. అసలు నైనీ కుంభకోణం గురించి మాట్లాడుకునే ముందు కీలక నేతల మధ్య పంచాయతీ గురించి చెప్పుకోవాలి. ముందు పార్టీ గురించి చెప్పుకుంటూ ముఖ్య నేతల మధ్య లొల్లిని ప్రస్తావిద్దాం. నిజానికి ఇదిప్పుడు చెప్పుకుంటున్న మాట కాదు, ఎప్పట్నుంచో ఉన్న ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కప్పల తక్కెడ పంచాయతీ. ఒకరి కాలు పట్టి ఇంకొకరు గుంజడం, ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకునే సంస్కృతి ఆ పార్టీలో ఎప్పటినుంచో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒకరెక్కువ కాదు, ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకునే సంస్కృతి ఆ పార్టీలో ఎప్పటినుంచో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఆధిపత్య కుమ్ములాటలో అందరూ అందరే. అయితే మంత్రుల గొడవల మధ్యలోకి ముఖ్యనేత అనుకూల మీడియా దూరడంపై రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు కారణమవుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ప్రసారం చేసిన అనైతిక ముఖ్యనేత వైపే చూపించాయి. విషయం తెలిసిన రోజున 3 నిద్ర మాత్రలు మింగినా ఆయనకు నిద్ర పట్టలేదని కోమటిరెడ్డి సన్నిహితులు చెప్పారంటే సీనియారిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. జరిగిన మోసానికి ఖిన్నుడైన మంత్రి రాజీనామా చేసి ముఖ్యనేతపై గళం విప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే అంశంపై సదరు మంత్రి ముఖ్యనేత భార్యకు ఫోన్ చేసి తన భర్తను అనైతిక వ్యక్తిగా చిత్రీకరించారని, ఇక తాము రాజకీయాల్లో ఉండబోమని, రాజీనామా చేసి తమకు ద్రోహం చేసిన వారి సంగతి తేలుస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. ఇప్పటికే ముఖ్యనేతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపులున్నాయి. వారంతా అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వీళ్లంతా గతంలోనే ముఖ్యనేత నిర్ణయాలు, వ్యవహారంపై అధిష్టానం వద్దకు పంచాయతీకి వెళ్లిన వారే. ఆయన ఏకపక్ష ధోరణితో పాటు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు చేసిన వారే. ఈ 2 ఏళ్లలో అటు పార్టీ మీద, ఇటు ప్రభుత్వం మీద ముఖ్యనేతకు పట్టు రాలేదని ఢిల్లీ కూడా బలంగా నమ్ముతోంది. ఏఐసీసీ ఢిల్లీ దూత కూడా ముఖ్యనేతకు పార్టీపై పట్టులేదని నివేదికలు ఇచ్చారని గాంధీ భవన్లోనే గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ అధిష్టానం బలహీన సమయంలో ముఖ్యనేతను మార్చాల్సి వస్తే నెక్స్ట్ ఎవరు? ఈ ప్రశ్నకు 3 పేర్లు సమాధానంగా వినపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమైన పదవి కోసం పోటీపడ్డ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు సామాజిక వర్గ బలం పరంగా అసలు కాంగ్రెస్ నేతలుగా ఎక్కువ అవకాశాలుంటాయి. వారిలో ఎవరో ఒకరికి ముఖ్య పదవి దక్కినా పెద్దగా వ్యతిరేకత ఉండదు. ఈ నేపథ్యంలోనే తన అనుకూల మీడియా భుజాల మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్ మంత్రుల మీద అటాక్ చేయాలని ముఖ్యనేత సన్నిహిత వర్గం వ్యూహరచన చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక మేడారం అభివృద్ధి పనుల టెండర్లకు సంబంధించి 100 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనుల విషయంలో మంత్రులు పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మేడారం జాతర దేవాదాయ శాఖ పరిధిలోనిదని, పైగా తన జిల్లాకు చెందినవని, ఇందులో పొంగులేటి చొరబడి కాంట్రాక్టులు తమ అనుచరులకు ఇప్పించుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు, సీఎంకు సురేఖ ఫిర్యాదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కణతకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ గన్ను గురిపెట్టిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బొగ్గుగని కోసం ఇద్దరు మంత్రులు కొట్లాడుకుంటున్నారని చెబుతూనే పరోక్షంగా తమ ముఖ్యనేత నిరపరాధి అనే సంకేతాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేసింది. కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, భట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. కానీ ఇందులో ముఖ్యనేతకు ప్రమేయం లేదని సదరు మీడియా నేరుగానే చెప్పిన తీరు కాంగ్రెస్ మంత్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే కోమటిరెడ్డి, ఆయన కుటుంబీకుల హెచ్చరికల నేపథ్యంలోనే ముఖ్యనేత కొంత ఆందోళనకు గురయ్యారట. సహజంగా పెద్ద నోరున్న కోమటిరెడ్డితో ఎదురుపడి నెగ్గుకు రావడం కష్టమని, తాను మరింత పంతానికి పోతే నష్టపోతారని కలవరపడిన ముఖ్యనేత సమర్థంగా మరో డైవర్షన్ రాజకీయం చేశారన్న ప్రచారం జరుగుతోంది. తన సీటుకు పక్కలో బల్లెల్లా ఉన్న భట్టి విక్రమార్కను వ్యూహాత్మకంగానే వెంకట్రెడ్డి వివాదంలోకి లాగినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. మరోవైపు మంత్రుల మధ్యలోకి దూరిన సదరు మీడియా సంస్థ యజమానిని పెట్టేశారని సమాచారం. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకానొక ముఖ్యనేత అక్కున చేర్చుకొని ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గంలో జరుగుతున్న ఓ ప్రచారం. ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగానే భక్తి చాటుకున్నారని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే బయటపడుతున్నారు. ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగానే భక్తి చాటుకున్నారని కాంగ్రెస్ మంత్రులు బాహాటంగానే బయటపడుతున్నారు. అసలు పంచాయతీ అంతా ఇక్కడే ఉంది. మంత్రి కోమటిరెడ్డి వ్యవహారాలపై ఒక ఛానల్లో కథనం ఎందుకు వచ్చింది? ముందు నన్ను చంపేయండి అన్న సదరు మంత్రి ఆ తర్వాత ఎందుకు సదురుకున్నారు? దీని మీద ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఇది ముగియక ముందే మరో మంత్రిని టార్గెట్ చేస్తూ ముఖ్యనేత సన్నిహితుడి పత్రికలో ఎందుకు కొత్త కొత్త పలుకులు జాలువారాయి? ఎందుకు గట్టి మంత్రి తన సహజ ధోరణికి భిన్నంగా సవాళ్లు విసిరేందుకు సిద్ధపడ్డారు? ఇది కేవలం నైతిక సమస్యనా, ఈగోల సమస్యనా, పదవుల సమస్యనా, లేక వాటాల కోసం కొట్లాటనా? కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను లోతుగా తవ్వితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొగ్గుగనుల ముసలం వెనుక వాటాల పంచాయతీ ఉందా? గనులను తమవారికే కట్టబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారా? ఏటా 1600 కోట్ల రూపాయల ఆదాయాన్ని పంచుకునే ప్రయత్నాలు బెడిసికొట్టాయా? గట్టి మంత్రికి సన్నిహితంగా ఉండే ఛానల్లో కథనాలు ప్రసారమైంది అందుకేనా? కౌంటర్గా కాంగ్రెస్ ముఖ్యనేత గట్టి మంత్రిని టార్గెట్ చేయించారా? సింగరేణిని గట్టి మంత్రి ఆధీనం నుంచి తప్పించాలని భావిస్తున్నారా? గతంలో జరిగిన టెండర్లను రద్దు చేసి తిరిగి తమ అనుయాయులకు రింగు చేసి కోట్లాది రూపాయల కమిషన్లు మాట్లాడుకొని టెండర్లు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా సంస్థకు నష్టమైనా సరే మాకు కమిషన్లు పెరగాలి, మాకు కమిషన్లు వస్తే చాలు అని చెప్పి ఈ కొత్త డీజిల్ విధానాన్ని కూడా తీసుకొచ్చి ఇటు సంస్థకు నష్టం చేస్తున్నారు, మరోవైపు వీళ్ళు కమిషన్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరుగుతుంది? ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరికి టెండర్ రావాలన్నా, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేందే సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. మొత్తంగా కోడెలు కోడెలు కొట్లాడి దూడల మీద పడ్డట్టు పెద్దల మధ్య పంపకాల పంచాయతీలో మహిళా ఐఏఎస్లు, జర్నలిస్టులు బలిపశువులవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో రాజకీయ, జర్నలిస్టు వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. రాకరాక అధికారానికి వచ్చి ఆకలి కొన్నట్టు ఆబగా దోపిడీకి తెరలేపిన కాంగ్రెస్ నేతలు
తాజాగా సింగరేణిని కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఈ కొట్లాటలకు అసలు కారణం. వాటాల పంచాయతీ తేలకే సదరు నేతలు వీధులకెక్కి వీరంగాలు వేస్తున్నారు. ఏమైతుంది అన్నది లేదు, దొంగలు కలిసి ఉల్లు పంచుకుంటున్నారు. ఒక ఆయన మిస్టర్ 20%, ఒక ఆయన బ్యాగ్ మ్యాన్. 2 బ్యాగులు పంపిండేమో, ఏముంటుంది అందులో దాచిపెట్టేది ఏముంది, ఇలా పెద్ద తెలివని ముచ్చట ఏముంది. బ్యాగులు పంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది, దండుపాలెం బ్యాచ్. 1% ఒక ఆయన 30%. ఏమున్నది? ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్, కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్. వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి, వాళ్ళ కమిషన్లు, వాళ్ళ దందాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు, కమిషన్లు, అది కథ. అసలు నైని బొగ్గుగరణ వ్యవహారమేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైని కోల్ బ్లాక్ ను 2015లో సింగరేణి సంస్థ దక్కించుకుంది. ఈ బ్లాక్ 2200 ఎకరాల్లో విస్తరించి ఉంది. 200 ఎకరాల్లో ఓవర్ బర్డెన్ అంటే ఓబీ తొలగింపు టెండర్లను ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన కంపెనీ గతంలో సొంతం చేసుకుంది. సింగరేణి సంస్థ బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. మిగతా 2000 ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు ఎండీఆర్ అంటే మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ విధానంలో గతంలోనే టెండర్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ నెల 29 వరకు దాఖలకు అవకాశం ఉంది. వాస్తవానికి నైని బొగ్గుగని సింగరేణికి ఏమాత్రం లాభదాయకం కాదు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం బంగారు బాతు. వారికి ఏడాదికి సగటున 1600 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు నైని బ్లాక్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికితీసినట్టు లెక్కలు చెబుతున్నాయి. సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయటపెట్టబోతా ఉన్నా. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి, ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రింగ్, మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం, ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు. ఆ నిబంధన ఏందయ్యా అంటే, ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్, భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి. అందుకే ఏం చేసినారు వీళ్ళు, చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు, ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు, మరి బట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు, కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు. మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని, వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, సైట్ విజిట్ చేసినా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు, సైట్ విజిట్కి రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, సిఇఓ పేరు, ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు. రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా, మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు. వినలేదనుకో, మేము వేస్తామా, మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు. వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది సింగరేణి. ఈ బొగ్గును రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని జైపూర్లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్టీపీపీకు తరలించాలి. నైని నుంచి జైపూర్కు రైలు మార్గం లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తే గిట్టుబాటు కాకపోవడంతో బొగ్గు గుట్టలుగా పేరుకుపోయింది. నైని నుంచి ఇప్పటి వరకు సింగరేణికి కిలో బొగ్గు చేరకపోయినా కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన మట్టి ఎత్తిపోసే పనులతో పాటు బొగ్గు తోడే పనులకు సంబంధించిన టెండర్లను తమ వారికి ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేశారట. ముఖ్య నేత, గట్టి మంత్రి, తాజా వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న కీలక మంత్రి తమ అస్మదీయులకే కాంట్రాక్ట్ దక్కాలని మొండిపట్టు పట్టినట్టు తెలిసింది. ముఖ్య నేత సన్నిహితుడి కంపెనీకి గతంలోనే ఒక సింగరేణి టెండర్ దక్కిందని, అధిక లాభాలు వచ్చే నైని గని టెండర్ కూడా ఇప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. ముఖ్య నేత మీడియాలో తనకు వ్యతిరేకంగా కథనం రావడంతో ఇక టెండర్ ఎవరికీ దక్కవద్దనే ఉద్దేశంతో పూర్తిగా టెండర్లను రద్దు చేసి 3 ముక్కలాట రచ్చ జరిపినట్టు ప్రచారం. ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో, పంచుకో, దాసుకో, పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో, దోసుకో, పంచుకో, దాసుకో, పైకి కొన్ని మూటలు పంపుకో, ఇది మాత్రమే కనబడుతూ ఉంది. ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి.
ఎక్కడ కింది స్థాయిలో ఎన్నో గల్లీలలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్లో సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి, లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకడి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ. ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో 20% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గట్టి మంత్రి కొంతకాలంగా సింగరేణి ఆధారిత పనుల్లో పెట్టుబడులు పెడుతున్నారట. సింగరేణికి గతంలో పనిచేసిన ఉన్నతాధికారికి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఆయన సూచన మేరకే గట్టి మంత్రి తన బినామీల పేరుతో పెట్టుబడులు పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఓ మీడియా ఛానల్ అధిపతితో వ్యాపార సంబంధాలు పెంచుకున్నారని చెప్పుకుంటున్నారు. తన అల్లుడికి చెందిన మైనింగ్ కంపెనీకి టెండర్లు దక్కేలా మీడియా ఛానల్ అధిపతి చక్రం తిప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో కంపెనీతో కలిపి కన్సార్షియం ఏర్పాటు చేయించినట్టు చెబుతున్నారు. సదరు మీడియా అధిపతి రాష్ట్రంలోని బీజేపీ కీలక నేత ద్వారా కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకున్నట్టు ప్రచారం. ఈ మేరకు ఎవరికి వారు వాటాలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీకి అనుకూలంగా నిబంధనలు రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తన అల్లుడి కంపెనీకి టెండర్లు దక్కడం ఖాయమని మీడియా అధిపతి గట్టిగా నమ్మినట్టు తెలిసింది. మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు. అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషరీ ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది. ఇది 2024లోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో 6 టెండర్లు జరిగితే 6 టెండర్లు కూడా +7% టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే టెండర్ల కోసం పోటీ పెరుగుతుండటంతో ముఖ్యనేత బృందం రంగంలోకి దిగింది. ముఖ్యనేత గట్టి మంత్రి కీలక మంత్రికి సమానంగా వాటాలు పంచుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనను గట్టి మంత్రి తిరస్కరించినట్టు సమాచారం. సింగరేణిపై తన ఆధిపత్యం తానే చేసుకుంటున్నానని, సమాన వాటాలు పంచటం కుదరదని గట్టి మంత్రి తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఇతరుల శాఖల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, కాబట్టి ఈ విషయంలో ఇతరుల ప్రమేయం వద్దని ముఖం మీదే చెప్పారట. కీలక నేత సోదరుడి కంపెనీకి 10% వాటా ఇస్తానని, అంతకు మించి ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు కూడా సమాచారం. దీంతో వివాదం ముదిరి పాకాన పడిందన్నది సింగరేణి వర్గాలు చెబుతున్నమాట. సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి +7, +10% టెండర్లు వేస్తున్నారు. గతంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేనప్పుడు ఏమవుతుండే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు. అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు +7 నుంచి +10%కు వీరు కట్టబెట్టుకున్నారు, పర్సంటేజీలు కొల్లగొడుతున్నారు. అదే పద్ధతిలో ఈ 9 బ్లాక్ చేయబోతే ఏం జరిగింది,
వాటాల పంచాయతీ వచ్చి ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తన సోదరుడి కంపెనీకి దక్కే అవకాశం లేకపోవడంతో నిబంధనలోని తప్పిదాలను ఎత్తి చూపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి కీలక మంత్రి సిద్ధమయ్యారట. దీంతో మీడియా అధిపతి అలర్ట్ అయి కీలక మంత్రికి మహిళా ఐఏఎస్లకు అనైతికత అంటగడుతూ తన ఛానల్లో వ్యక్తిగత హననానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. కానీ మహిళా అధికారులపై కథనం ప్రసారం చేయటం బూమరాంగ్ అయింది. అది వేరే సంగతి. గట్టి నేతను ఇరికించేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యనేత నిర్ణయించుకోవడంతో ఎల్లో మీడియాకు చెందిన తన సన్నిహితుడి ద్వారా కొత్త పలుకులు జాలువారేలా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఇద్దరు మంత్రులు కొట్లాడుకుంటే టెండర్లు తన సన్నిహితుడికి దక్కేలా చెయ్యాలని ముఖ్యనేత ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ వివాదం మొత్తం గట్టి మంత్రి కీలక మంత్రికి సంబంధించిందేనని, ముఖ్యనేతకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని ఆ కథనం ద్వారా ప్రచారం చేయించారని చెప్పుకుంటున్నారు. అయితే ఛానల్లో కథనంపై బ్యూరోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కీలక మంత్రిపై సింపతి పెరగడంతో తమ ప్లాన్ ఫెయిల్ అయిందని భావించి మొత్తం టెండర్లనే రద్దు చేయించారని ప్రచారం జరుగుతుంది. ఇక వాటాల పంచాయతీ తేలకపోవడం వల్లే మంత్రుల కొట్లాట వీధిని పడిందని, బూత్ కథనాలు కౌంటర్లతో ప్రభుత్వం పరువు పోయిందని మిగతా మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రివర్గం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ హయాం నుంచి తాను పోరాటం చేస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టెండర్లు విడిచిపెట్టలేదని ఆయన గట్టి మంత్రికి తేల్చి చెప్పారట. అవసరమైతే మళ్లీ పోరాటం చేస్తారని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. టెండర్ల నిబంధనలలోని అవకతవకలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. నైనీ బ్లాక్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే సింగరేణి ఉన్నతాధికారి డిప్యుటేషన్ పదవీ కాలం పూర్తయింది. దీంతో తన గడువు మరోసారి పొడిగించాలని సదరు అధికారి గట్టి నేత మీడియా అధిపతి ద్వారా ప్రయత్నించినట్టు సమాచారం. వారిద్దరూ కలిసి కేంద్రంలో పైరవీలు చేసి కొనసాగింపునకు ఒప్పించినట్టు చర్చ జరుగుతున్నది. మొదట్లో ముఖ్యనేతకు కూడా వాటా ఆశపెట్టడంతో డిప్యుటేషన్ పొడిగింపునకు సమ్మతించారని సమాచారం. అయితే ముఖ్యనేత సన్నిహితులు సైట్ విజిటింగ్ టెండర్ల నిబంధనల గురించి తెలుసుకుని ముఖ్యనేతను అప్రమత్తం చేసినట్టు తెలిసింది. అక్కడ వచ్చే లాభాల గురించి వివరించి ఎలాగైనా టెండర్లు తమకే దక్కేలా చూడాలని కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ముఖ్యనేత చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణిలో టెండర్లలో పాల్గొనడానికి సైట్ విజన్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారు. ఈ విధానం సింగరేణి చరిత్రలో లేదు. కోల్ ఇండియా లేదా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వంటి సంస్థలు దీన్ని అనుసరించలేదు. బీఆర్ఎస్ హయాంలో తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి కొత్త విధానంలో అధిక ధరలకు కారు. దీనివల్ల సింగరేణికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. గతంలో ఐఓసీఎల్ నుంచి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే పద్ధతిని నిలిపివేసి ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకు బదిలీ చేశారు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా అదనంగా జీఎస్టీ భారం పడుతోంది. ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధం. గత 2 ఏళ్లుగా సింగరేణికి శాశ్వత సీఎండీ లేరు. దీనివల్ల సంస్థలో మానిటరింగ్ బలహీనపడింది. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగింది. సింగరేణి బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా కేంద్రం మౌనంగా ఉండటమే అసలు అనుమానాలకు కారణం. ఈ అక్రమ విచారణ సరిపోదని, కేవలం సిబిఐ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ అంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బంధువులకు, ముఖ్యంగా తన బావుమరిదికి నైనీ బొగ్గు గనుల కాంట్రాక్టులను కట్టబెట్టేందుకే సైట్ విజిట్ అనే కొత్త నిబంధనను తీసుకొచ్చారని హరీష్ రావు విమర్శించారు. ఈ భారీ స్కామ్పై తాము హైకోర్టును ఆశ్రయించడమే కాకుండా సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కేబినెట్ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని, ఈ గొడవల వల్ల ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులవుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ పిఏ అరెస్టు ఉదంతం, సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో మంత్రుల మధ్య గొడవలు, సినిమా టికెట్ల రేట్ల పెంపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారులను భయపెట్టి నిధులు వసూలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి
నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈరోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు, నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి బావుమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు, ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు, మరి కోల్ ఇండియాలో గాని అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా -10 నుంచి -20 టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు, ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది, ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ వస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికేట్ క్లాస్ దేశీయ బొగ్గు పరిశ్రమలోనే అతిపెద్ద కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారిందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ బొగ్గు గనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి తొలగింపు పనులకు టెండర్లు పిలిచినప్పుడు సాంకేతిక, ఆర్థిక అర్హతలే ప్రామాణికంగా ఉంటాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం ఓసీ నుంచి మొదలుపెట్టి నైని ఎండీఓ టెండర్, మణుగూరు పీకేఓసీ వరకు ప్రతి చోట సైట్ విజిట్ సర్టిఫికేట్ క్లాజులను అస్త్రంగా వాడుకుంటున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ గుండెకాయ సింగరేణి. ఈ సింగరేణి సంస్థలో ఒరిస్సా రాష్ట్రంలోని నైని బ్లాక్ సింగరేణి బొగ్గు వెలుకు తీస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ కాకుండా మరొక ఎండిఓ కాంట్రాక్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వెలువడినటువంటి టెండర్లో కొద్ది మంది వ్యక్తులకే, అనుకూల శక్తులకే, సంస్థలకే ఆ టెండర్ దక్కాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి అధికారుల పైన అజమాయిషీ చేస్తూ సైట్ విజిట్ సర్టిఫికేటేషన్ అనేది వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకే ఇచ్చి కట్టబెట్టి దానివల్ల సింగరేణికి ఎక్కువ కోడ్ చేసి నష్టాన్ని కలిగించి దివాలా తీసి ఉనికికే ప్రమాదం కల్పించేటువంటి చర్యలు చేపడుతున్నటువంటి దాంట్లో ఈరోజు బట్టి విక్రమార్క గారి యొక్క ప్రెస్ మీటే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. దాన్ని రద్దుకు నువ్వు ఆదేశించినవు అని అంటే దాని వెనుక ఎంత గోల్మాలు, ఎంత కుట్ర జరిగింది అనేటువంటిది అంతా కూడా కార్మిక వర్గం అర్థం చేసుకుంటుంది. అందుకే దీనిపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి ఇలాంటి కుట్రలను కూడా ఎత్తి చూపుతూ తెలంగాణ ప్రభుత్వ అవినీతిని సింగరేణి పైన ఏ విధంగా అజమాయిషి చేస్తున్నది అనేటువంటిది, సిఎండ్ఎండి లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేటువంటిది మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా జరుపుకోలేనటువంటి పరిస్థితి అయితేంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇవ్వాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్ను కూడా ఫైల్ మీద సంతకం చేయలేకపోయినట్టు పరిస్థితులు కూడా ఏర్పడాయి. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఏ విధంగా దివాలా తీసే ప్రయత్నం చేస్తుందో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మంత్రులు, నాయకులు ఎవరికి చెబితే వారికే టెండర్లు కట్టబెడుతున్నారని మిరియాల రాజిరెడ్డి ఆరోపించారు. ఒడిశాలోని నైని బొగ్గుగని ఎండీఓ టెండర్ వ్యవహారంలో కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డాయని, వేల కోట్ల కాంట్రాక్ట్ను తమ అనుచరులకు ఇప్పించుకునే క్రమంలో ఇద్దరు కీలక మంత్రుల వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే బీజేపీ ఇంతటి భారీ కుంభకోణంపై ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. రామగుండం నుంచి మణుగూరు వరకు జరిగిన 4 నుంచి 5 ప్రధాన టెండర్లలో ఎవరెవరికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారో సింగరేణి యాజమాన్యం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు, అందుకే అది కాంగ్రెస్ కాదు, స్కామ్ గ్రెస్. ఆ పార్టీ చరిత్ర అంతా కూడా కుంభకోణాల మయమే. మొదటి నుంచి ఆ పార్టీ డిఎన్ఏనే అంతకు మించి హస్తం గురించి చెప్పేంత ఏమీ లేదు, ఉండదు. కానీ నైని కుంభకోణం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ మంత్రుల మధ్య రగడ ఏంటో బయటి ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి నాయకులను మనం చట్టసభకు పంపించామన్న చర్చ మొదలైంది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న జనం కాంగ్రెస్ పార్టీ వీపు అవుతుంది. అది తప్పదు. దట్స్ ఆల్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.